ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే 9వ తరగతి హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్ పుస్తకంలో డాన్సింగ్ గర్ల్ విగ్రహం చిత్రాన్ని కొంత మార్పు చేసి ముద్రించారు. ఈ చిత్రంలో విగ్రహం యొక్క శరీర ఆకృతిని ఒరిజినల్ గా కనిపించకుండా కొంత షేడ్స్ ని జోడించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ డాన్సింగ్ గర్ల్ విగ్రహం సుమారు 4500 సంవత్సరాల క్రితం నాటిది. ఈ కంచు విగ్రహం సింధులోయ నాగరికతకు చెందిన మొహంజదారో వద్ద బయటపడింది. అయితే ఇంత పురాతనమైన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో దీనిని పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. కానీ సోషల్ సైన్స్ పాఠ్యపుస్తక అభివృద్ధి కమిటీకి నేతృత్వం వహించిన మిచెల్ డానినో విగ్రహాన్ని మార్చడంపై అసహనం వ్యక్తం చేశారు. నగ్నతము అనుచితమని భావించడం పాతకాలపు ఆలోచన అని, ఇది భారతీయ విద్యను డీకోలనైజ్ చేయాలనే ఆశయానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎన్సీఆర్టీ మార్పు చేసిన చిత్రాన్ని తొలగించి అసలైన విగ్రహాన్ని తిరిగి ప్రచురించాలని నిర్ణయించింది. ఈ మార్పును డిజిటల్ వర్షన్ లో వెంటనే అమలు చేస్తున్నారు మరియు తదుపరి ముద్రణలో అసలైన చిత్రం ఉంటుందని అధికారులు తెలిపారు.